తిరుమల లడ్డూలో రకరకాల జంతువుల కొవ్వు కలిసింది అని చెప్పి వాటిని మన నోటితో ప్రతిసారి ఉచ్చరించలేక రకరకాల జంతువులు అనాల్సి వస్తుంది అని చెప్పి ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి ఉప ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఇంకా ఆయన పెర్ఫార్మెన్స్ చెప్పక్కర్లేదండి. మిగిలిన వాళ్ళందరూ కూడా పదే పదే తీవ్రమైన ఆరోపణలు చేసిన తర్వాత అది ఎప్పుడైతే వదిలెట్టారో ఆ తర్వాత ప్రతి ఒక్కటి కూడా మొత్తం చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ చుట్టూనే తిరుగుతూ ఉన్నాయి. మొత్తం వాళ్ళకే చుట్టుకొని బూమరంగ్ అవుతూ ఉన్నాయి. ఇంత దారుణమైన వ్యాఖ్యలు చేసిన తర్వాత అవి తప్పు, అటువంటివి లేవు అని చెప్పి సిబిఐ, సుప్రీంకోర్టు నియమించిన సిబిఐ తేల్చడం, కానీ అప్ టు ద మార్కు లేదు, పామాయిలు వండుకునే కల్తీ జరిగింది నెయ్యిలో అని చెప్పి వాళ్ళు నివేదిక ఇవ్వడం, అది జంతువులకు కల్తీ కాదు, అప్ టు ద మార్కు నెయ్యి లేదు, లేదు అని. అయితే ఆ కల్తీ జరిగింది కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలోనని చెప్పి ఇప్పుడు ఆధారాలతో సహా బయటకు వస్తూ ఉండడం. మన జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ కట్గా చెప్పారు, 19 నుంచి 24 వరకు ఒక్కసారి కూడా కల్తీ నెయ్యి జరగలేదు. అప్ టు ద మార్క్ నెయ్యి టీటీడీకి రాకపోతే ల్యాబ్ పరీక్షల్లో 18 సార్లు రిజెక్ట్ అయితే ఆ ట్యాంకర్లు వెనక్కి పంపేశాం. సో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత జూలై 6, జూలై 12 బోలేబాబా డైరీ నుంచి 4 ట్యాంకర్లు వచ్చాయి. ఏఆర్ ఫుడ్స్ అట్లా 2 డైరీల నుంచి. అవి జూలై 23 పరీక్షలకు వెళ్ళాయి. జూలై 23 పరీక్షల నివేదికలు వచ్చాయి. అప్ టు ద మార్కు లేదని తెలిసింది. జూలై 25 వెనక్కి పంపించేశారు. మామూలుగా వెనక్కి పంపించిన గీని మళ్ళీ అదే కంపెనీకి పంపించాలి, కానీ చంద్రబాబు నాయుడు గారి సర్కార్ శ్రీకాళహస్తి దగ్గర ఉన్న వైష్ణవి డైరీ దగ్గర వాటిని ఆపించినారు అని. తర్వాత అవి వేరే పేరుతో తిరుమలలో ప్రవేశించాయి ఆగస్టు సెప్టెంబర్లో అని. అవే కల్తీ జరిగింది అని చెప్పి ఇప్పుడు సిబిఐ తేల్చిన నివేదిక కూడా ఇది మొత్తం కర్త కర్మ క్రియ చంద్రబాబు నాయుడు గారు, సమాధానం చెప్పాల్సింది కూడా చంద్రబాబు గారే అని. అండ్ ఆ తర్వాత ఏమొచ్చా, మహారాష్ట్రలోని ఆ ఇందూరు డైరీనా, ఆ డైరీకి సంబంధించి హెరిటేజ్కి భాగస్వామ్యం ఉంది చంద్రబాబు నాయుడు గారి కుటుంబ కంపెనీకి అని. దానికి ఆర్థిక ప్రయోజనాలు కల్పించడం కోసమే ఇంత తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు అని చెప్పి ఆ బంధం బయటకు వచ్చా. తెలుగుదేశం పార్టీ కిక్కురుమనలేదు. ఇప్పుడు ఇంకొకటి ఏంటి, అసలు బోలేబాబాతో కూడా హెరిటేజ్ సంస్థకు అసోసియేషన్ ఉంది అని చెప్పి ఈరోజు ఇంకో సంచలనం. ఆ విషయాన్ని బోలేబాబా డైరీని అఫీషియల్గా వాళ్ళ వెబ్సైట్లో పెడితే ఆ స్క్రీన్ షాట్ తీసి మరీ పత్రికల కథనాలు రాసుకుంటూ వచ్చాయి. వీఆర్ ఆల్సో అసోసియేటెడ్ విత్ వాల్యూడ్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ హెరిటేజ్ ఫుడ్స్, తిరుమల ఫుడ్స్ అండ్ మెట్రో డైరీ ఎక్సెట్రా అని చెప్పి వాళ్ళు వెబ్సైట్లో రాసుకుంటూ వచ్చారు. ఇది ఇంకో సంచలనం ఏంటి, బోలేబాబా డైరీతో కూడా హెరిటేజ్కి వ్యాపార భాగస్వామ్యం అసోసియేషన్ ఉంది అని. 2018లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలోనే బోలేబాబా రంగప్రవేశం చేసింది అని. అప్పుడు కూడా అప్ టు ద మార్క్ లేని సరఫరా చేసి ఉండొచ్చు అని. 2019లో జగన్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత నెక్స్ట్ 5 ఏళ్ళు అటువంటి పరిస్థితి రాలేదు అని. అప్ టు ద మార్క్ లేకుండా తిరిగి పంపించేశాము అని. తర్వాత 2014 జూన్ 12న 2024 జూన్ 12న మళ్ళీ చంద్రబాబు గారు సీఎం అయిన తర్వాత బోలేబాబా మళ్ళీ వచ్చి 4 ట్యాంకర్లు కల్తీవి సరఫరా చేశారు అని. అవి రిజెక్ట్ అయితే వేరే పేరుతో మళ్ళీ ప్రవేశించాయి అని. ఇది మొత్తం కర్త కర్మక్రియ చంద్రబాబు నాయుడు గారే. వాళ్ళ సొంత కుటుంబానికి ఉన్నటువంటి వ్యాపార ఆర్థిక ప్రయోజనాల కోసం ఇదంతా చేస్తూ ఉన్నారు అని చెప్పి ఈరోజు ఇంకో సంచలన విషయం, మొత్తం అంతా చంద్రబాబు నాయుడు గారి చుట్టూ తిరుగుతూ ఉంది. ఇది ఫస్ట్ రాజకీయం చుట్టూ తిరిగింది, వీళ్ళ కుటుంబానికి ఉన్న హెరిటేజ్ వ్యాపారం చుట్టూ ఇప్పుడు ఇవన్నీ తిరుగుతూ ఉన్నాయి. అసలు ఫస్ట్ చేసిన వ్యాఖ్యలు దారుణం, ఆ తర్వాత 1 by 1 తప్పులు చేసుకుంటూ పోతున్నారు, అన్నీ వీళ్ళకే చుట్టుకుంటూ ఉన్నాయి అవి అయితే.